కొత్త నిబంధన అండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాలు మనం చదువుదాం. గట్టిగా చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆ మనుష్యులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టును. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనియండి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మనం వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. దేవాతి దేవుడు ఈ దినము మాట్లాడుతున్నటువంటి మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-16 వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి 5 అధ్యాయము 6 అధ్యాయం 7 అధ్యాయం ఇవన్నీ కూడా చూసుకుంటే సాక్షాత్తు యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు తన యొక్క శిష్యులకు అక్కడ ఉన్నటువంటి కూడి ఉన్నటువంటి జన సమూహానికి చెప్పినటువంటి మాటలు ఈ యొక్క మాటలు. హల్లెలూయా. అయితే యేసు ప్రభుల వారు ఈ దినము మనకు ప్రత్యేక విధముగా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు నిన్ను ఉద్దేశించి, నీ జీవితాన్ని ఉద్దేశించి, నా జీవితాన్ని ఉద్దేశించి దేవుని యొక్క ఏర్పాటు నీ పట్ల నా పట్ల ఏ విధముగా ఉన్నదో, దేవుడు నీ యొక్క ఉద్దేశాన్ని ఎందుకు దేవుడు నిన్ను నిర్ణయించుకుని ఉన్నాడో, వై గాడ్ హస్ చూజన్ ఏ స్పెషల్ పర్పస్, దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన విధముగా దేవుడు నిన్ను ఎన్నుకోవాల్సినటువంటి స్థితి ఎందుకు వచ్చినది. There are many people in this village. గ్రామంలో అనేక మంది ఉన్నారండి. మనకంటే గొప్పగా ఉన్నవారు, చదువుకున్నవారు ఉన్నారు, మనకంటే ధనికులు ఉన్నారు, మనకంటే గొప్పవారు ఈ లోకంలో గ్రామంలో నివాసం చేసినప్పటికీ కొద్దిమందిగా దేవుని యొక్క వాక్యం వినడానికి, దేవుని యొక్క రక్షణను రుచి చూడడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఏదో మనం గొప్పవారు మనకు కాదు కానీ, ఏదో మన శక్తివంతులు మనం కాదు కానీ, కేవలము ఆయన ఉచితమైన ప్రేమ వలని దేవుని యొక్క పిలుపును మనం పొందుకొని ఉన్నాము. హల్లెలూయా. దేవుడు పిలవడం ద్వారా దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. అయితే దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క శిష్యులుగా, దేవుని వెంబడిస్తున్నటువంటి వారిగా మనము ఏ విధముగా ఉండాలో, మీరు ఎటువంటి వారో దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చదవబడినటువంటి వాక్యంలో వాట్ క్యారెక్టర్ దట్ డిసైపుల్ షుడ్ హ్యావ్, మనకి ఎటువంటి స్వభావాన్ని దేవుడు కోరుతున్నాడు. శిష్యులుగా అలాగే దేవుని యొక్క విశ్వాసులుగా, మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ జీవితంలో దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుని యొక్క సంఘంలో అనేకమైనటువంటి వాక్యములు మనం వింటున్నాం. దేవుని యొక్క దాసులు దేవుని యొక్క సంఘంలోంచి విరువుగా వడ్డించుతున్నారు దేవుని యొక్క వాక్యాన్ని. ఎక్కడ కూడా మనకి మన యొక్క వాక్యంలో ఎక్కడ కూడా లోటులు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా వడ్డిస్తున్న మన జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగినాడు. గాడ్ హస్ ఏ స్పెషల్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేక విధముగా దేవుడు పిలిచినాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క పిలుపు నా పిలుపు కూడా ఒక ప్రత్యేక విధముగా దేవుడు కోరుతున్నాడు. వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ట్రూ డిసైపుల్, ట్రూ బిలీవర్స్? ప్రత్యేకముగా దేవునికి నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకి ఉండవలసినటువంటి లక్షణాలు, నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి నాయకులుగా, దేవుణ్ణి నడిపిస్తున్నటువంటి సంఘముకి, అలాగే విశ్వాసులకి, యవనస్తులకి, ఇక్కడున్న ప్రతి వారికి కూడా దేవుడికి ఇచ్చినటువంటి క్యారెక్టర్ మనకి దేవుడు ఈరోజు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చదవబడినటువంటి వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఒక ప్రత్యేకమైనటువంటి బోధను, గాడ్ ఈజ్ యూజింగ్ ఏ టూ మెటాఫోర్. దేవుడు 2 ఎగ్జాంపుల్గా ఇక్కడ చదవబడినటువంటి వాక్యములు ఆయన కనబడుతున్నటువంటి వాక్యం ఉన్నది. 13వ వచనం ఒకసారి చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై. అందరూ చెప్దాం, నేను లోకమునకు ఉప్పై ఉన్నాను. దేవుడు దీని మెటాఫర్గా ఒక ఎగ్జాంపుల్గా యూజ్ చేయడానికి కారణం ఉన్నదని ప్రియ దేవుని యొక్క బిడ్డ. ఉప్పుగా
ఉప్పు ప్రతి దాన్ని కూడా ప్రభావితము చేయగలిగినటువంటి స్వభావం కలిగినది. హల్లెలూయా అంటది కదా. అన్నీ వేసినా సరే ఒకటి వేయకపోతే అదంతా కూడా రుచిమయముగా మారదు. ఏది వేసినా సరే మన యొక్క వండుకున్నటువంటి పదార్థంలో కానీ ఎంత వేసినా ఏదో ఒక లోటు ఉంటుంది. ఒకటి వేయకపోతే ఏంటంటే అది ఉప్పు అంటే దాని అంతటికి కూడా ఒక ప్రభావవంతమైనటువంటి క్రియను ఆ యొక్క ఉప్పు కలిగి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అంటే యేసు ప్రభుల వారు ఆ యొక్క మెటాఫోర్, ఆ యొక్క ఎగ్జాంపుల్ని నిన్ను బట్టి నన్ను బట్టి యూజ్ చేస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. మన గాడ్ హెస్ గివెన్ ఏ స్పెషల్ క్యారెక్టర్ టు యూ అండ్ టు మీ. దేవుడు ఒక ప్రత్యేక విధముగా ఈ లోకాన్ని ప్రభావితము చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఒక ప్రత్యేక విధముగా నిన్ను ప్రభావితము చేయడానికి ఉప్పు ఏ విధముగా ఈ లోకంలో ప్రభావితముగా ఉంటూ రుచికరముగా ఉంటున్నదో, రుచికరముగా తన జీవితంలో కనబడుతున్నదో, నీ జీవితాన్ని మోడు బారిపోతున్నటువంటి వారి యొక్క జీవితములలో ఒక ప్రభావితముగా దేవునిని ఎన్నుకొని నడుపుడి. దేవుని బిడ్డ, హల్లెలూయా. ఉప్పు యొక్క ప్రత్యేకత మన అందరం కూడా ఎరిగిన వారమే. అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక మూలన ఖచ్చితంగా ఉంటుంది. అది రేట్ అన్నట్లు కూడా తక్కువైనది. అది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఉండవలసినటువంటి ఆ యొక్క వస్తువు అది. కానీ జీవితంలో అది చాలా ప్రభావితము కలిగినదని దేవుని యొక్క లేఖన భాగాలు మాట్లాడుతున్నాయి. అయితే బైబిల్ గ్రంథములలో ఆ యొక్క దేవాతి దేవుడు ఉప్పును ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఏ విధముగా ప్రభావితము చేసి ఉన్నదో, ఏ విధముగా మోడు బారిపోతున్నటువంటి జీవితాలకి ప్రభావితము చేయగలిగినటువంటి శక్తి దేవుని యొక్క దాసుల ద్వారా ఏ విధముగా ఇచ్చినాడో దేవుని యొక్క లేఖనాన్ని మనం చూద్దాం. రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు ఒకసారి చదువుదాం. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు మనం చదువుకుందాం. ఒకరు చదవండి. అంతటా పట్టణము వారు, శ్రద్ధ చదవండి. అంతటా పట్టణము వారు ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని గాని నీటి మంచివి గాను భూమి ఏ విధముగా ఉన్నదండి? నిస్సారముగా ఉన్నది, నీరు కూడా మంచిగా లేదు అని అక్కడున్నటువంటి దేవుని యొక్క సేవకులకి అక్కడ ఎరుకో పట్టణస్థులు ఉన్నటువంటి ఆ బిడ్డలు వచ్చి మొర్ర పెట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మొర్ర పెట్టుకుంటూ ఎలీషాతో మాట్లాడుతున్నారు. ఓ ఎలీషా, మా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా చూడడానికి చక్కగా ఉన్నాయి, నీరు పుష్కలంగా ఉన్నది, ఆ నీరు త్రాగడానికి కానీ పంటను పండించడానికి కానీ ఉపయోగకరముగా లేని దాని వలన భూమి అంతా కూడా ఎలా మారిపోయినది? నిస్సారముగా మారిపోయినది అని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ యొక్క బిడ్డలైన వారందరూ కూడా మొర్రపెట్టుకున్నారంట. మొర్రపెట్టుకున్నటువంటి సమయంలో ఆ యొక్క దేవుని యొక్క సేవకుడు ప్రార్థన చేసి ఆ యొక్క బిడ్డలతో చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు ఒక నూతనమైనటువంటి పాత్రను తీసుకుని వచ్చి ఆ యొక్క పాత్రలో చదవండి, ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రమ్మని వారితో చెప్పాను. వారు దానిని తీసుకొని రాగా అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసినాను గనుక హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క దాసులు ఒక ప్రత్యేక విధముగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? మీరు ఒక కొత్త పాత్రను తీసుకుని రండి. ఆ యొక్క కొత్త పాత్రలో ఏదైతే నిరుపయోగముగా ఉన్నదో, ఏదైతే అన్యూజ్ఫుల్గా ఉన్నదో ఆ యొక్క వాటర్ని, ఆ యొక్క నీటిని ఆ యొక్క ఉప్పుతో కలిపి ప్రార్థన చేసి ఉప్పుతో కలిపి దానిని జల్లినప్పుడు అది ప్రభావితముగా ఆ భూమి అంతా కూడా సారవంతముగా మార్చబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఈ లోకములో నిస్సారమైనటువంటి భూములు అనేక మంది ఉన్నారు. అనేక మంది దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేని వారు అనేక మంది ఉన్నారు. ఇక వారు బ్రతుకు ఉండి కూడా జీవించలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు.
అంధకారమైనటువంటి త్రోవలలో నడుస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా నిన్ను ఏ విధముగా దేవుడు చేసినాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? వారిని ఫలభరితముగా దేవుడు నిర్ణయించడానికి నిన్ను ఉప్పు వలె ప్రభావితముగా దేవుడు అన్య జనుల మధ్య నిన్ను నిలబెట్టడానికి దేవుడు నిన్ను నిర్ణయించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని నిస్సారముగా చేయడానికి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక ప్రవక్త ప్రభావితము చేయనటువంటి గుణము కలిగి ఉన్నదని భక్తుడైనటువంటి ఎలీషా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సమయమును దేవునికి గొప్ప కార్యమును, అద్భుత కార్యమును ఎలీషా చేసినప్పుడే దేవుని బిడ్డ. అదే వాక్యమును ఇప్పుడు దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి యేసు ప్రభుల వారు కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటి తెలుసా? మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మీ వలన అనేకమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నాడు. మీరు ప్రార్థన చేయగా అనేక మంది స్వస్థత పడుతున్నారు. మనము ప్రార్థన చేయగా ఇరుకుల్లోనూ ఇబ్బందులలో ఉన్న వారిని దేవుడు విడిపిస్తున్నాడు. అంత గొప్పగా ప్రభావితము చేయగలిగిన దానిగా, అంత ప్రభావితము చేయగలిగిన వాడిగా దేవుడు నిన్ను నిలబెట్టినాడు ప్రియ దేవుని బిడ్డ. నువ్వేం చేయాలో తెలుసా? తప్పిపోతున్న వారందరి కోసము ప్రార్థన చేయగలిగినటువంటి స్థితిని నీకు దేవుడు ఇచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. తప్పిపోతున్న వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఈ లోకంలో నీకు కలిగినటువంటి వెలుగు లేకుండా అనేక మంది అంధకారమైనటువంటి బ్రతుకులలో ఉన్నవారు ఉన్నారు. యేసు ప్రభుల వారు గొప్ప దేవుడని రుచి చూడలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క సంఘముగా నీకు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప పిలుపు ఏమిటో తెలుసా? వాళ్ళని నీవు ప్రభావితం చేయాలి. నీ యొక్క ప్రార్థనల ద్వారా, దేవుణ్ణి స్తుతించడం ద్వారా, నీ యొక్క క్యారెక్టర్ ద్వారా, నీకు మంచి లక్షణముల ద్వారా నువ్వు ఎప్పుడైతే వారు ఎదుట నువ్వు నిలబడతావో నిన్ను గురించి దేవుడు మహిమ పొందుతాడని దేవుని యొక్క లేఖన భాగాలు మాట్లాడుతున్నాయి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నీ జీవితం ఎలా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఇచ్చున్నాడు. ఉప్పు వంటి సారవంతమైనటువంటి దానిగా దేవుడు చేసి ఉన్నాడు. దేవుడు నేను పనికొచ్చినటువంటి వాణిగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? నీ జీవితం, నా జీవితం కోసం కూడా ఎవరైతే అంధకారమైనటువంటి బ్రతుకులలో ఉన్నారో, ఎవరైతే చీకటి త్రోవలలో నడుస్తున్నారో, ఎవరైతే అంధకారమైనటువంటి జీవితంలో పతనమైపోతున్నారో వారందరికీ ఒక ప్రభావితముగా దేవుడు చేస్తున్నటువంటి దేవుని మీద నీకు ఇచ్చినటువంటి రక్షణ వేరొక వారు తన జీవితంలో దేవుని యొక్క పిలుపును పట్టుకుని ఈ లోకంలో నిన్ను నన్ను కూడా దేవుని యొద్దకు నడిపించిన దేవుని. ఇది నీ వంతు దేవునికి ఇచ్చినాడు. ఈ లోకంలో మన యొక్క ఉప్రపల్లి యొక్క గ్రామంలో ఇంకా దేవుడిని మహిమను చూడలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క గొప్ప కార్యములు చూడలేని వారు అనేక మంది ఉన్నారు. దేవునిని రుచి చూడలేని వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను ఎరగలేని వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వారికి దేవుడు ఒక ప్రభావితముగా దేవునిని చేసినాడు ప్రియ దేవుని బిడ్డ. ఒక ఎన్నిక చేసుకున్నాడు. గాడ్ ఈజ్ ఏ స్పెషల్ ప్లాన్. ఒక ఉద్దేశపూర్వకముగా దేవుడు తన యొక్క సంఘంలో నిన్ను పెట్టి ఉన్నాడు. నిన్ను కూర్చుని పెట్టి ఉన్నాడు. నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తుంటే అనేక మంది స్వస్థత పొందగలిగినటువంటి శక్తి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు దేవునికి నీలో పెట్టి ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుడిని ఇంకా ఎరగలేకుండా దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పిలుపుని వృధా చేస్తూ ఈ లోకంలో ఉంటున్నావేమో. ఆయన కింద భాగంలో మాట్లాడుతున్నాడు కదా, నిన్ను ఉప్పు వలె దేవుడు నిన్ను పిలిచినాడు నిన్ను ప్రభావితం చేయడానికి. ఏ విధముగా ఎలీషా ఆ లోకంలో నిస్సారమైనటువంటి భూములను పరిశుద్ధపరిచి నీటితోనూ పరిశుద్ధాత్మతోనూ మిళితమైనటువంటి ఆ ప్రభావితము కలిగినటువంటి ఆ జలము ఎప్పుడైతే చింపి ఉన్నాడో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా మార్చబడి ఉన్నదంటే దేవుని మీద. హల్లెలూయా. నీవు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మిళితమైపోతావో, దేవుని యొక్క వాక్యములో మిళితమైపోయి దేవునిలో నువ్వు నిలబడతావో నీ జీవితం ఒక ప్రభావితముగా ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, నీ కుటుంబంలో నీ ప్రతి కుటుంబాన్ని రక్షించుకోవాల్సినటువంటి ప్రభావితమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. నీ కుమారుని నీ కుమార్తెని దేవుని యొక్క సన్నిధికి నడిపించుకునేటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఒక ప్రత్యేక విధముగా దేవుడు పిలిచినాడు. అయితే మనం ఏమైపోతున్నాం తెలుసా? ఉప్పు నిసారం అవుతే
అది దేనికి ఉపయోగకరంగా ఉంటుందండి? దేనికి కూడా ఉపయోగకరంగా ఉండదు. ఇక యేసు ప్రభుల వారు నడుస్తున్నటువంటి ఆ యొక్క నేలలో ఆ యొక్క ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక సముద్రం ఉన్నదంటే, ఏంటి ఆ సముద్రము? లవణములు కలిగినటువంటి మృత సముద్రం. ఎప్పుడు మనం నిస్సారమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతామో తెలుసా? ఈ లోకంలో మలినమైపోతున్నటువంటి విషయాలను, ఈ లోకములో మనకి ప్రభావితముగా చేయవలసిన మన జీవితాలను ఎప్పుడైతే ఈ లోకంలో మిళితమైపోతున్నామో, ఈ లోకంలో ఉన్నటువంటి పనులను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి క్రియలను బట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి పాప జీవితమును బట్టి, దేవునికి విధేయత చూపించవలసిన మన జీవితము అవిధేయతను బట్టి మన జీవితంలో ప్రభావితము చేయవలసిన మన జీవితము ఎందుకు పనికిరాని వాడిగా మనం అయిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, శోధన రాబోతుకి భయపడిపోతున్నాం, బాధ రాబోతుకి భయపడిపోతున్నాం, చిన్న కష్టం రాబోతుకి మన కుటుంబంలో విలువలాడిపోతున్నాం. ప్రియ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యాలు చేస్తానన్నటువంటి దేవుని నీలో పెట్టినటువంటి ప్రభావాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ జీవితము ఎందుకు పనికిరాని వాడిగా మార్చుకొని ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితము దేవుని యొక్క పని కోసము దేవుడు వాడుకోవడానికి నీవు దేవుడు నిర్ణయించుకుంటే నీవు దేనికి పనికిరాని దానిగా ఉంటున్నావేమో. ఈ లోకములో ప్రియ యవనస్తుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నీ యొక్క పిలుపు చాలా ప్రత్యేకమైనది. ఇతరులను నువ్వు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీ క్రియలను బట్టి అనేక మంది దేవుని తెలుసుకునే విధంగా ఉండాలండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడుతున్నటువంటి విధమును బట్టి నీవు ఎవరివో వారు గుర్తెరిగిన వారిగా ఉండాలి. నీవు మాట్లాడుతున్నటువంటి మాటలు వారికి ఆశీర్వాదకరముగా, మన మాటలు ఎలా ఉంటాయి? మన యొక్క సాక్ష్యం ఎలా ఉంటుంది? ఈవిడితో నోట్లో నోరు పెడితే అది నోరు పెట్టకూడదని అంటారు కదా, అది మన యొక్క సాక్ష్యం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, బట్ ఈరోజు దేవుడు ఒక ప్రత్యేక విధంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితం పాడు చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలేదండి. నీ జీవితం నువ్వు పనికిరాని దానిగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను పనికొచ్చి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టడానికి, నిన్ను ఈ లోకంలో ఒక నిస్సారమైనటువంటి ఈ లోకంలో, దేవుడు అంటే తెలియలేనటువంటి ఈ లోకంలో దేవుడే ఒక నిజమైనటువంటి ఒక ఉప్పుగా దేవుడు నిన్ను మార్చినాడు. అందుకే అంటున్నాడు కదా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అనేక మంది ఈ లోకంలో విరిగిపోయినటువంటి బ్రతుకులు ఉన్నాయండి, నలిగిపోయినటువంటి బ్రతుకులు ఉన్నాయండి. చిన్ననాటి నుండి నువ్వు దేవునిలో ఎదిగినటువంటి నీ జీవితము ఏ విధముగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? దేవునికి ఇష్టకరముగా ఉన్నదా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు పారవేయబడుతున్నటువంటి నిస్సారమైనటువంటి ఉప్పు వలె నీ జీవితం ఉంటే దేవుడు మరొక అవకాశం దేవునికి ఇస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? నువ్వు నిజమైనటువంటి ప్రభావితము చేయగలిగినటువంటి స్వభావం నీది. ప్రియ దేవుని బిడ్డ, సంఘం ప్రార్థన చేయగా ఎక్కడో చెరసాల్లో ఉన్నటువంటి బంధకములన్నిటిని కూడా విడుదల పొందినటువంటి ప్రభావితమైనటువంటి జీవితము దేవునికి ఇచ్చున్నాడే. దేవుని యొక్క జీవితంలో ఆ క్యారెక్టర్ నీకు ఉన్నదా? ప్రియ దేవుని యొక్క సంగమా, ఆ క్యారెక్టర్ నీకు లేకపోతే దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి శ్రద్ధగా ఆలకించి, దేవుడు నా జీవితంలో తండ్రి ఒక యవ్వన ప్రాయంలో ఒక మంచి ప్రభావితం చేయబడాలి. నువ్వు వెళ్తున్నటువంటి స్కూల్ అయినా, కాలేజ్ అయినా, పని చేస్తున్నటువంటి ప్రతి యొక్క సమయం అయినా సరే దేవునికి ఉపయోగకరముగా, దేవుని యొక్క విషయంలో ఎప్పుడు కూడా మనం తగ్గకుండా దేవుని కోసం నిలబడిన వారిగా ఉండాలి. మొట్టమొదటిగా నేను ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నాను. ఉప్పు ఏ విధముగా ప్రభావితం చేస్తున్నదో మన జీవితాలు కూడా ఆ విధముగా ప్రభావితం చేయాలి. రెండోదిగా మనం చూసినట్లయితే 14వ వచనం చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలండి, 14వ వచనం మనం చదువుతాం. మొదటి భాగంలో మీరు లోకమునకు, శిష్యులకు, తన యొక్క విశ్వాసులకు దేవుడిచ్చినటువంటి లక్షణాలు ఏమిటో తెలుసా? మొదటిగా ప్రభావితము చేయగలిగినటువంటి స్థితిని దేవుడిచ్చినాడు. రెండోదిగా చీకటి త్రావులలో బ్రతుకుతున్న వారందరికీ కూడా వెలుగునివ్వడానికి, నిన్ను అందరికీ, ఇక గ్రామాన్ని అంతటికి కూడా, నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవునిలోనికి నడిపించడానికి నిన్నే ఒక జ్యోతి వలె దేవుడు నిలబెట్టినాడు. ప్రియ దేవుని మీద హల్లెలూయా. నిన్ను ఒక ప్రత్యేకంగా దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పిలుపును దేవుడు ఇచ్చున్నాడు. ఒక జ్యోతి వలె
దేవుడు నిన్ను పెట్టినాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన అంటున్నాడు, కొండ మీద ఉన్నటువంటి పట్టణము ఏ విధముగా మరుగై ఉండదో. ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కట్టబడినది ఏంటో తెలుసా? ఆ యొక్క కొండ మీద కట్టబడి ఉన్నది. ఆ ప్రాంతంలో వారు ఒక 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 పెయింట్ వేస్తారండి. పెయింట్ వేస్తున్నప్పుడు ఉండే ఆ యొక్క సమయంలో ఉదయకాలం అంతా కూడా సూర్య రశ్మికి ఆ రేడియం పెయింట్ వేస్తారు. సూర్య రశ్మికి అవన్నీ కూడా ఆ యొక్క పీల్చుకుని రాత్రి కాలంలో చిన్న దీపం వెలిగవుగానే ఆ ఇల్లంతా కూడా చక్కగా వెలుతురు వస్తుందంట. అప్పుడు అందరికీ కనబడుతుందంట కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఇల్లును. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడైతే బాటసారులుగా పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఆ బాటలోనికి వెళుతూ ఉంటారో, అక్కడ ఉన్నటువంటి ఎలుగుతున్నటువంటి ఇంట్లోనికి ప్రవేశించి అక్కడ సేద తీర్చుకుని ఆ రాత్రి కాలం అంతా కూడా గడిపి వారు ఏం చేస్తారో తెలుసా? ఉదయకాలంలో ప్రయాణమై తమ జీవితాలకు వెళ్తారు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు కూడా ఒక ఉద్దేశపూర్వకముగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఆ కొండ మీద ఉన్నటువంటి ఇల్లు బాటసారులందరికీ కూడా ఏ విధముగా ఆ యొక్క మార్గము తెలియజేసిన విధముగా ఆ ఎత్తైనటువంటి స్థితిలో ఉన్నదో, నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా యేసు అనే వెలుగు ద్వారా అనేక మందిని నీ వైపు, యేసు వైపు త్రిప్పడానికి ఒక ఎత్తైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ లోకంలో అంధకారమైనటువంటి వారికి, బాటసారులుగా పోతున్నటువంటి వారి జీవితాలకి, వారి జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియనటువంటి వారికి నీ జీవితము నా జీవితము కూడా ఒక సాక్ష్యముగా ఈ లోకములో నిలబడినటువంటి జీవితాన్ని దేవుడు కోరుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉండాలో తెలుసా? అయితే ఎత్తైన వారికి, ఇంటి వారికి, నీ గ్రామస్తులకి కూడా వెలుగునివ్వడానికి నీ యొక్క ఆత్మీకమైన స్థితిని అంత ఎత్తైనటువంటి స్థితిలో నువ్వు పెట్టుకోవాలి. ప్రియదేవుని బిడ్డ, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము చేత, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్య అడుగుజాడల్లో మనం నడుచుకునొచ్చు, దేవుని యొక్క వాక్య బోధనలో మనం నడుచుకునొచ్చు. మన జీవితాన్ని ఎప్పుడు వెలిగింపబడి మనం ఎత్తైనటువంటి స్థితిలో మనం నిలబెట్టినటువంటి స్థితిని దేవుడు నీకును నాకును కూడా ఇచ్చినాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ విధముగా చిన్నప్పుడు మా జీవితాల్లో మా అమ్మగారు ఏం చేసేవారంటే 6 గంటలకి పొద్దు అయిపోతుంటే వారు ఏం చేసేవారు? చీకటి అవ్వగానే కిరసనాల బుడ్లు ఏం చేసేవారు? కిరసనాలు వేసి వెలిగించారు లేదండి మీరు అందరూ కూడా? మా ఇల్లంతా కూడా మళ్ళీ వెలుగు ఇవ్వడానికి ఎక్కడ పెట్టేవారు? మనకందరికీ ఒక దీపస్తంభము ఉండేదే లేదా? ఏది పెట్టలేదని చూస్తున్నారండి ఎప్పుడును? పెట్టి వాళ్ళందరూ చేసి చూపించండి అందరూ. మాకు దీపం తెలియదండి, దీప బుడ్డు కూడా తెలియదు అంటున్నారేమో. ఎప్పుడైతే దీప బుడ్డి సిద్ధపరిచి దీపస్తంభం మీద పెట్టబడి ఉంటుందో, ఆ దీపస్తంభం నుంచి వచ్చినటువంటి కాంతి చుట్టూ కూడా మేమందరం కూడుకుని దేవుని స్తుతించేవారమండి. హల్లెలూయా. నీ జీవితం నా జీవితం అలా మార్చబడాలి. నీలో ఉన్నటువంటి యేసు వెలుగు అనేక మందికి ఆశ్రయ దుర్గముగా మార్చబడాలి. ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా. అనేక మందికి వెలుగుమయముగా మార్చబడాలి. ఎప్పుడు చూడు నా బ్రతుకు ఇంకా చిన్నగానే ఉన్నదండి, ఇంకా నన్ను కొట్టేసినటువంటి బిడ్డ వలె ఉన్నాను ప్రభువా, నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. కానీ దేవుడు నీకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినాడు. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు, గొప్ప కార్యములు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడుగా, నిన్ను ఎలా పెట్టినాను తెలుసా? వెలుగుమయముగా నేను మార్చున్నాను. ఈ లోకంలో నిన్ను బట్టి అనేక మంది నీ దగ్గరికి రావాలి. అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని దేవునికి ఇచ్చినాడు. నీ యొక్క వాక్యము రీతిగా నడుస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నిన్ను అందరూ చూసి దేవుని మహిమపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో కూడా అనేక మంది యేసు ప్రభువు వారిని ప్రకటన చేయడానికి అనేక మంది మిషనరీస్ ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. కలకత్తా ప్రాంతంలో సిరంపూర్ అనే ప్రాంతంలోనికి కూడా దేవుని యొక్క సేవకులు 1793 ప్రాంతంలో ఆయనకు వచ్చి ఉన్నారు. ఆయన సిరంపూర్ అనే ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఆయన భార్య సహకరించలేదండి. తనకి బిడ్డలిద్దరూ కూడా చచ్చిపోయి ఉన్నారు. అయినా సరే ఈ లోకంలో ఇక అంధకారమైనటువంటి బ్రతుకుతున్న వారు ఉన్నారు. నా జీవితము దేవుని కోసం అంకితం చేయబడాలని ఒక ఉద్దేశంతో విలియం కేరీ
తన యొక్క జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన యొక్క తండ్రి వారి కుటుంబాన్ని, తన యొక్క స్నేహితుల యొక్క కుటుంబాన్ని, తన యొక్క బంధువుల యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టుకుని అంధకారమైనటువంటి బ్రతుకులలో ఉన్న వారిని విడిపించడానికి తన జీవితాన్ని యాగము చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం కేరీ వచ్చినాడో మన యొక్క భారతదేశం యొక్క స్థితి ఎలా ఉండేదో తెలుసా? ఇక భర్త చనిపోయినప్పుడు భార్యను కూడా కాల్చి తగలెట్టేసేవారు. అటువంటి స్థితిలో, అజ్ఞానమైనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాలకి ఒక మిషనరీ దేవుని యొక్క పిలుపును అందుకొని అంధకారమైనటువంటి మన బ్రతుకులకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక వెలుగులోనికి నడిపించినట్టు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆనాటి నుండి కూడా సతీ సహగమనం అనే స్థితిలోంచి మనమందరం, భారతదేశం అంతా కూడా బయటికి వచ్చినదండి. ఆ యొక్క గొప్ప వ్యక్తి, ఒక మిషనరీ దేవుని కోసము ఆ యొక్క ఎత్తైనటువంటి స్థలములో నిలబడి ఉన్నాడు. కష్టమైన, బాధ అయిన, ఇరుకైన, శోధనైన, గొప్ప తుఫాను వచ్చేసిన తన యొక్క భార్య పిచ్చిదైపోయిందండి. ఏమైపోయింది? తన యొక్క ఇష్టమైనటువంటి కుమారులు చనిపోయి ఉన్నారు. ఎవరు కూడా వారికి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కుమారుని కప్పెట్టడానికి తనకి గొయ్యిని తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన. కానీ దేవుని కోసము నిలబడి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. నీవు నేను చదువుతున్నటువంటి యొక్క తెలుగు యొక్క బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేసినటువంటి వ్యక్తి అయినా దేవుని కోసము ఒక ఉన్నతమైనటువంటి పనిని చేయడానికి, అంధకారమైనటువంటి బ్రతుకులలో ఉండడానికి ఆయన ఒక వెలుగుగా మారబడి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నీ జీవితము, నా జీవితం కూడా ఒక ప్రత్యేకమైన పందాల్లో నడవబడాలి. నా జీవితం 5 సంవత్సరాలు ఉన్నదండి, 10 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నది ప్రియ దేవుని బిడ్డ? ఎక్కడ నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని కోసం వాడబడుతున్నావు? దేవుడు యేసు ప్రభులు వారు సాక్షాత్తు ఆయన నోట్లలోంచి వచ్చినటువంటి మాటలు ఇవి. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు, ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. చిట్ట చివరిగా మీరు చూస్తే మీ క్రియలు దేవుని యొక్క మహిమ తీసుకొచ్చే క్రియలు వల్లే ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. 16వ వచనం ఒకసారి చదువుదామా? చదవబడినటువంటి వాక్యంలోంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనుష్యులు నీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ దేవుడు మహిమపరిచే విధముగా నీ క్రియలు ఉన్నాయా? దేవుణ్ణి దూషించే విధముగా నీ క్రియలు ఉన్నాయా? దేవునికి నీ మార్గంలో, దేవునికి నువ్వు నడుస్తున్నప్పుడు అనేక మంది దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారు ప్రియ క్రైస్తుని సహోదరుడా. నువ్వు మాట్లాడుతున్నప్పుడు అనేక మంది నీ యొక్క మాటలను వినగలిగిన వారుగా నీ జీవితం ఉన్నదా? నీవు ఈ యొక్క గ్రామంలో ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ యొక్క ఈ గ్రామంలో వెళుతున్నప్పుడు నీ యొక్క పిలుపు ఎలా ఉన్నది? నీ జీవితంలో దేవుడికి ఎటువంటి మహిమను నువ్వు తీసుకురాగలుగుతున్నావు? నీ యొక్క విశ్వాస జీవితము ఏ విధముగా ఉన్నది? నీ యొక్క భక్తి జీవితము దేవునికి మహిమకరముగా ఉన్నదా లేదా? అందరూ కూడా పాస్టర్ గారు వస్తేనే దేవుని సన్నిధికి వచ్చేవారు ఉన్నారు ప్రియ దేవుని మీద. పాస్టర్ గారిని చూసి మీరు భక్తి చేయకండి. మిమ్మల్ని నడిపిస్తూ చివరి వరకు కూడా కొనసాగించవలసినటువంటి దేవుని వైపు చూస్తూ మీరు భక్తి చేయని ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఏదో పాస్టర్ గారిని మెప్పించాలని మీరు భక్తి చేయొద్దు. దేవుని యొక్క సేవకుల్ని ఎదుట అనేక మంది పొగుడుతా ఉంటే వారు గొప్ప అయిపోతూ ఉంటారు అనుకుంటారు ప్రియ దేవుని బిడ్డ. మీరు ఎవరిని పొగడాలో తెలుసా? దేవుని మాత్రమే మహిమకరంగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా. నీ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవునికి ఎప్పుడు కూడా నీ జీవితాన్ని ఆయనకి ఎప్పుడు కూడా మరుగే ఉండలేదండి. నీ జీవితము ఏ విధంగా నడుస్తున్నదో హీ నోస్ ఎవ్రీథింగ్. నువ్వు పనికి వెళుతున్నప్పుడు ఏ పని చేస్తున్నావు ఆయన తెలుసు. నువ్వు చదవడానికి వెళ్తున్నావు కదా, ఉద్యోగానికి వెళుతున్నావు కదా, నీ యొక్క మార్గములన్నీ కూడా ఆయనకి తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యం అన్నది తెలుసా? నీ యొక్క క్రియలు అనేక మంది దేవుని మహిమపరిచే విధముగా ఉండాలి. హల్లెలూయా. నీ యువర్ క్యారెక్టర్ షుడ్ బి, నీ యొక్క జీవితం అంతా కూడా, నీ యొక్క క్రియలన్నీ కూడా, నీ యొక్క స్వభావంతో కూడా దేవునిని మాత్రమే మహిమపరచాలి ప్రియ దేవుని మీద. అందరూ కూడా నిన్ను చూస్తున్నప్పుడు దేవునికి ఎప్పుడైతే స్తుతి కలిగిస్తుందో దేవుడు నిన్ను బట్టి కూడా సంతోషకరంగా ఉంటాడు. దేవునికి ఉన్నతమైనటువంటి సాక్ష్యముగా ఉండాలి. దేవునికి నమ్ముకోక మునుపు నీ క్రియలు ఎలా ఉన్నా సరే దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి మహిమకరముగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా.
మధ్యాహ్న కాల సమయంలో ఆ యొక్క నూయ దగ్గరికి వచ్చిందంట ఒక స్త్రీ, బావి దగ్గరికి వచ్చిందంట ఆ స్త్రీ. ఆ యొక్క జీవితం, పాత జీవితం, అందరూ కళ్ళు కప్పేసినటువంటి జీవితం కలిగి ఉన్నది. ఎప్పుడైతే దేవునికి పట్టబడి ఉన్నదో, యేసు ప్రభుల వారికి ఎప్పుడైతే పట్టబడి ఉన్నదో, తన జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఆయన ఒక ప్రసంగం చెప్పగా ఆ గ్రామం అంతా కూడా మారిపోయి దేవునికి మహిమకరముగా మార్చబడి ఉన్నదంటే ప్రియ దేవుని బిడ్డ. నీ జీవితం ఎలా ఉండాలి? దేవునికి మహిమ తెచ్చే క్రియలు నీలో ఉన్నాయా? నీకు దేవునికి ఘనత తెచ్చే క్రియలు నీలో ఉన్నాయా? నీ జీవితము దేవునికి మహిమకరము, నీ యొక్క సత్క్రియలు అనేక మంది దేవుణ్ణి స్తుతించే విధముగా నీ క్రియలు కనపరచబడాలి. ప్రియదేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు కదా, నిన్ను చూస్తూ దేవుడు ఏడుస్తున్నాడంట. నీ బ్రతుకును చూస్తూ దేవుడు ఏడుస్తున్నాడంట. నిన్ను బట్టియే కదా నా యొక్క నామము నేనంటే తెలియని అన్య జనులు ఎదుట నీ జీవితం అలా ఉన్నదో, దేవునికి మహిమకరముగా ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో నిజమైనటువంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణాలు నీవు ప్రభావితం చేయగల స్థితిని దేవునికి ఇచ్చినాడు. ప్రియ దేవుని కూడా నువ్వు చిన్న మాట ప్రార్థన చేయగలిగితే చెరసాల బంధకములు విడిపోయి అంటే నువ్వు చిన్న మాట ప్రార్థన చేయగా ఎక్కడో చెరసాలలో ఉన్నటువంటి పేతురు దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క దూత చేత కొనుగోబడి విడిపింపబడినటువంటి సాక్ష్యములు దేవుని యొక్క గ్రంథంలో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చిన్న ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబం అంతా కూడా మారు మనసులోనికి వస్తుంది. నీ కుటుంబం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. నీవు ఏ మాట చెప్పక్కర్లేదండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి. తండ్రి, నీ కుమారుని దేవుని యొక్క సన్నిధికి నడిపించుకో ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని యొక్క హస్తం ఆయన ఎప్పుడు కూడా విడిచి వెళ్ళిపోదు. నీ యొక్క ప్రార్థన నీ కుమారులు, నీ కుమార్తెల పట్ల ఎంతో అద్భుత రీతిగా ఉంటుంది. రెండోదిగా నీ యొక్క క్రియలు ఇతరులను, ఇక అంధకారమైనటువంటి జీవితంలో ఉన్న వారికి మీ యొక్క అందరికీ వెలుగునిచ్చే విధముగా నీ క్రియలు ఉండాలి. మూడోదిగా నీ జీవితము అందరినీ కూడా దేవుని వైపు త్రిప్పగలిగినటువంటి క్రియలు నీలో ఉండాలి. ప్రియదేవుని, నీ క్రియలు ఒకవేళ నీ భర్తకి ఆటంకకరముగా ఉన్నాయేమో దేవుని యొక్క సన్నిధికి రాకుండా, నీ క్రియలు నీ భర్త, నీ యొక్క భార్య దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఆటంకకరముగా ఉన్నాయేమో, నీ ఇంట్లో గొప్ప సాక్ష్యం కలిగి ఉండు ప్రియ దేవుని బిడ్డ. గ్రామంలో ఒక గొప్ప సాక్ష్యం కలిగి ఉండు ప్రియ దేవుని బిడ్డ. దేవుని యొక్క మాటలను నీ యొక్క హృదయంలో భద్రపరుచుకుని, వాటిని హృదయంలో రాసుకుని, వాటిని ఆచరించి నడుచుకున్నట్లయితే నీ సన్నిధిలో, నీ కుటుంబంలో గొప్ప కార్యములు దేవుడు నీ ద్వారా తెలియజేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా? దేవుని చెప్పబడినటువంటి వాక్యంలో నీ జీవితాన్ని ఒక ప్రభావితంగా దేవుడు చేస్తాడు. యు ఆర్ ఎ ట్రూ బిలీవర్. ఒక నిజమైనటువంటి క్రైస్తవునికి ఉండవలసినటువంటి లక్షణములను గురించి దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రభావితము కలిగినటువంటి జీవితం నీకు ఇచ్చినాడు ప్రియ దేవుని బిడ్డ. అందరూ కూడా మోకరిద్దాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీ నామమునకి వందనాలు, నీ నామమునకి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, నీవు మా బ్రతుకులతో మాట్లాడి నావు తండ్రి. ఈ లోకములో దేవా నువ్వు పనికొస్తావు, నా జీవితంలో నువ్వు నాకు కావాలి అని దేవా పిలుచుకున్నటువంటి దేవుడు తండ్రి. ఈ లోకంలో తండ్రి ఒక ఉప్పు వంటి జీవితం కలిగి ఉన్నారని, ప్రభావితము కలుగు చేసే విధముగా నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు నువ్వు నన్ను ఎన్నుకున్నావని దేవ మాట్లాడినటువంటి దేవానికి వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. దేవా, ఈ లోకంలో అంధకారమైనటువంటి బ్రతుకులకు దేవా, ఏ విధంగా దేవా వేసే బాటసారులుగా పోతున్నటువంటి వారి జీవితాలకి దేవా అయ్యో వెలుగునివ్వడానికి దేవా ఎత్తైనటువంటి స్థలంలో నన్ను నిలబెట్టినటువంటి దేవానికి వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. మా క్రియలు దేవా నీకు ఇష్టకరముగా లేదేమో తండ్రి. మాట వినలేని వారుగా ఉంటున్నామేమో ప్రభా. మా బ్రతుకులను దేవా సరి చేసుకోలేని వారుగా ఉంటున్నామేమో తండ్రి. దేవేశ నీ యొక్క ఆత్మపూర్వకమైనటువంటి విధముగా మేము నడవలేకపోతున్నామో తండ్రి. నీ యొక్క వాక్య ప్రకారంగా మమ్మల్ని నడిపించుకోమని సంలో ప్రార్థన చేస్తాము తండ్రి. మీరు ఇది నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. ఎవరైతే దేవ వారి హృదయంలో తండ్రి ఒక మాట పట్టుకుని దేవ వారి ఇంటికి వెళ్ళిపోతున్నారు తండ్రి, ఆ యొక్క మాట వాళ్ళని బ్రతికింపచేస్తుందని నీ యొక్క వాక్యం మాట్లాడుతున్న తండ్రి. వారు బ్రతుకుతురు, నిత్యముగా వారు బ్రతుకుతారని దేవ నువ్వుతో మాట్లాడుతున్న తండ్రి. నీకు వందనాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను. విన్న వాక్యమును దేవ వారి హృదయంలో భద్రపరుచుకుని వాటి ప్రకారంగా నడుచుకున్న వారికి ఉంచమని
నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.